10 సంవత్సరాల నుంచి శాఖలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. నేను ఎక్కువ అంశాలు రాజకీయ విమర్శలకు వెళ్ళను, కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకున్న వాళ్ళు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ సమాజానికి అందిస్తామని చెబితే ఆనాడు మీ సంఘాల నాయకులు ఇక్కడనే మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగానే అందరి భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి సంపూర్ణమైన మద్దతు ఆనాడు ఉన్న వాళ్లకు అందించారు. మరి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 తర్వాత ఇక్కడున్న టీచర్లను, లెక్చరర్స్ని, ప్రొఫెసర్లను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 సంవత్సరాలు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరిగిందా, లేకపోతే మారుమూల ప్రాంతాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడ్డాయా? మీరే విశ్లేషించుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.